9 టీవీ న్యూస్. కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్లు పోతుంటే అందులో నుండి 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయమని అంటున్నా. ఒకవేళ ఈ మూర్ఖులు చెప్పినట్లు బ్యారేజ్ కొట్టుకుపోయినా 2 టీఎంసీల నీళ్లు కిందికి జారి ఆ పోయే నీళ్లలోనే కలుస్తాయి. దీనికి భద్రాచలం 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయి? అజ్ఞానపు ఆ మంత్రి చెప్పే మాట, దాన్ని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కూడా సమర్థిస్తున్న మాట. భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతే సిగ్గుపోతుంది మాట్లాడితే. ప్రజలు కూడా తెలవాలి, రైతులకు. రైతు సోదరులారా, ఇప్పుడు మేము చెప్తున్న మాట, కన్నెపల్లి నుంచి వెళ్ళి ఏవైతే 10 టీఎంసీల నీళ్ళు పోతున్నాయో అందులో నుంచి 2 టీఎంసీలు ఎత్తి పైకి తీసుకొస్తున్నాం. ఈ మూర్ఖులు చెప్పే మాట ప్రకారం ఈ నీళ్లు మళ్ళీ కిందికి జారి వెళ్ళిపోయినా ఈ 2 టీఎంసీలు అండ కలుస్తాయి. రిపోర్టర్ మిత్రులు కూడా వినాలి. కన్నెపల్లి నుంచి తీసుకొస్తున్న 2 టీఎంసీల నీళ్ళను పైకి తీసుకొస్తే ఈ బ్యారేజీ ఇది కొట్టుకపోతుంది అని ఈ మూర్ఖులు చెప్పింది ఏదైతే ఉందో, ఇది జరిగినా పోయేది ఈ 2 టీఎంసీల నీళ్ళు అందులోనే కలుస్తాయి. మళ్ళీ అదే కాలువల నుంచి తీసుకొచ్చిన నీళ్ళే మళ్ళీ పోయి అందులో కలుస్తాయి. ఇక దీనికి భద్రాచలం కొట్టుకుపోయేది ఎక్కడ? ఇంకా 44 ఊర్లు, కొడంగల్లు, హుజూర్ నగర్లు కొట్టుకుపోయేది ఎక్కడ? యానించి కొట్టుకుపోతాయి. నిజమే దీని చర్చకు వస్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి?